హలో ఫ్రెండ్స్, ఏపీ మరియు టిఎస్ డిఎస్సికి సంబంధించి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలలో భారతదేశంలో సమకాలీన విద్యా భావనలు అనేటువంటి చాప్టర్లో పర్యావరణ విద్య ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనేటువంటి టాపిక్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మొదటగా పర్యావరణం అంటే ఏమిటో చూద్దాం. పర్యావరణం అనగా భూమిపై ఉండేటువంటి సజీవ నిర్జీవ అన్నింటినీ పర్యావరణంగా పేర్కొంటారు. మరి భూమిపైన ఉన్నటువంటి సజీవ మరియు నిర్జీవులు అన్నిటినీ కలిపి పర్యావరణంగా పేర్కొంటారు. పర్యావరణాన్ని ఆంగ్లంలో ఎన్విరాన్మెంట్ అంటారు. ఎన్విరాన్మెంట్ అనేటువంటి ఆంగ్ల పదం ఎన్విరాన్ అనేటువంటి ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది. ఎన్విరాన్ అనగా చుట్టూ ఉండే లేదా చుట్టుకొని ఉండే అని అర్థం. పర్యావరణంలో 4 ఆవరణలు కలవు. అవి వాతావరణము, జలావరణము, జీవావరణము, శిలావరణము. వీటి గురించి మనం ఆల్రెడీ స్కూల్ ఎడ్యుకేషన్లో సోషల్ స్టడీస్లో మనము పర్యావరణంలో ఉన్నటువంటి 4 ఆవరణలు అంటే వాతావరణము, జలావరణము, జీవావరణము, శిలావరణము అనేటువంటి వాటి గురించి ఆల్రెడీ చదువుకొని ఉంటాం. మరి పర్యావరణం విద్య అనేటువంటి భావన గత కొద్ది కాలం నుంచి వెలుగులోకి వచ్చింది. పర్యావరణాన్ని విద్యలో అధ్యయనం చేయడాన్ని పర్యావరణ విద్య అంటారు. ఆర్సి శర్మ పర్యావరణం అనేటువంటి పుస్తకంలో పరిసరాల ద్వారా పరిసరాల గురించి పరిసరాల కోసం నేర్చుకునే విద్యనే పర్యావరణ విద్య అని పేర్కొన్నాడు. 1970 అమెరికా పర్యావరణ విద్య చట్టం ప్రకారం సహజ మానవ నిర్మిత పరిసరాలతో మనిషికి ఉండే సంబంధాలతో వ్యవహరించే విద్యా ప్రక్రియే పర్యావరణ విద్య అని పేర్కొంది. 1974లో ఫిన్లాండ్ దేశంలో జరిగినటువంటి యునెస్కో సెమినార్ ప్రకారం పర్యావరణ పరిరక్షణ ఆశయాలను అమలుపరిచే ఒక విధానమే పర్యావరణ విద్య అని పేర్కొంది. మన చుట్టూ ఆవరించి ఉన్నటువంటి పరిసరాలే పర్యావరణము. సింపుల్గా చెప్పాలంటే మన చుట్టూ ఆవరించి ఉన్నటువంటి పరిసరాలే పర్యావరణము. అనస్థాసి ప్రకారం అనువంశికత తప్ప వ్యక్తిని ప్రభావితం చేసే ప్రతి అంశము పరిసరమే. అనువంశికత అంటే జీన్స్. సో జీన్స్ నుంచి అంటే మన తాత ముత్తాతల నుంచి మనకు వచ్చేటువంటి లక్షణాలు తప్ప వ్యక్తిని ప్రభావితం చేసే ప్రతి అంశము కూడా పరిసరమే. మానవుడికి స్వాభావిక సామాజిక పర్యావరణానికి మధ్య గల ప్రతిచర్యలే పర్యావరణ విద్య. మానవుడికి స్వాభావిక సామాజిక పర్యావరణానికి మధ్య గల ప్రతిచర్యలే పర్యావరణ విద్య అని చెప్పవచ్చు. మరి పర్యావరణ విద్యకు కొన్ని నిర్వచనాలు చూద్దాం. పర్యావరణ నాణ్యతను కృత నిశ్చయంతో పెంపొందించడానికి పర్యావరణానికి సంబంధించిన జాగృతి, జ్ఞానం, అవగాహన, ధనాత్మక సమతౌల్య వైఖరులను విద్యార్థుల్లో కలిగించి వారి నైపుణ్యాన్ని పెంపొందించి పర్యావరణ పరిరక్షణలో పాల్గొనేటట్టు చేసేటువంటి విధానం పర్యావరణ విద్య అని ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ కరికులం స్టేట్మెంట్ నుంచి తీసుకున్నారు. ఇంకొకసారి చూద్దాం. పర్యావరణ నాణ్యతను కృత నిశ్చయంతో పెంపొందించడానికి పర్యావరణానికి సంబంధించిన జాగృతి, జ్ఞానము, అవగాహన, ధనాత్మకత, సమతౌల్య వైఖరులను విద్యార్థుల్లో కలిగించి వారి నైపుణ్యాన్ని పెంపొందించి పర్యావరణ పరిరక్షణలో పాల్గొనేటట్లు చేసేటువంటి విధానమే పర్యావరణ విద్య అని నిర్వచించవచ్చు. ఇంకొక డెఫినేషన్, మానవుడికి అతని సాంస్కృతిక జీవ ప్రాకృతిక పరిసరాలకు గల సంబంధాన్ని గురించి అవగాహన చేసుకోవడానికి పర్యావరణము విలువలకు సంబంధించినటువంటి వివిధ అంశాలను గుర్తించడానికి నైపుణ్యాలను వైఖరులను అభివృద్ధి పరచడానికి ఉపయోగపడేటువంటి విధానమే పర్యావరణ విద్య అంటారు. మానవుడికి అతని సాంస్కృతిక జీవ ప్రాకృతిక పరిసరాలకు గల సంబంధాన్ని గురించి అవగాహన చేసుకోవడానికి పర్యావరణ విలువలకు సంబంధించినటువంటి వివిధ అంశాలను గుర్తించడానికి నైపుణ్యాలను వైఖరులను అభివృద్ధి పరచడానికి ఉపయోగపడేటువంటి విధానమే
పర్యావరణ విద్య అని చెప్పవచ్చు. మరి పర్యావరణ విద్య ప్రాముఖ్యత. పర్యావరణ విద్య ద్వారా పర్యావరణానికి మానవుడికి సంబంధించినటువంటి సమస్యలను సంబంధాలను మానవతా దృష్టితో ఆలోచించడం సాధ్యమవుతుంది. మరి పర్యావరణ విద్య ద్వారా పర్యావరణానికి మరియు మానవుడికి సంబంధించినటువంటి సమస్యలను సంబంధాలను మానవతా దృష్టితో ఆలోచించడము సాధ్యమవుతుంది. పర్యావరణ భద్రతకు తగిన నిర్ణయాలు తీసుకోవడానికి తగిన రీతిలో ప్రవర్తించడానికి ఈ పర్యావరణ విద్య అనేటువంటిది దోహదపడుతుంది. మన సాంఘిక భౌతిక సంబంధాలను మెరుగుపరుస్తుంది, నైతిక విలువలను పెంపొందిస్తుంది, గుణాత్మక జీవన విధానాన్ని అభివృద్ధి పరుస్తుంది, సహజ వనరులను తెలివిగా ఉపయోగించుకోవడం సాధ్యపడుతుంది. ఇవి పర్యావరణ విద్య ప్రాముఖ్యతను తెలియజేసేటువంటి కొన్ని పాయింట్స్. నెక్స్ట్, పర్యావరణ విద్య స్వభావం, అర్థం, పరిధి. పర్యావరణ విద్యను అంతః పాఠ్య విషయాల సంబంధమైన పద్ధతిని పాటించేది గాను, ప్రతి పాఠ్య విషయం నుంచి సూచించిన బోధన అంశాలను తీసుకొని సంపూర్ణమైనదిగాను సమతుల్య దృక్పథం కలిగించేదిగాను ఉండేటట్లు ఉపాధ్యాయులకు సాధ్యమయ్యేటట్లు చేయాలి. పర్యావరణ విద్యను అంతః పాఠ్య విషయాల సంబంధమైన పద్ధతిని పాటించేదిగాను, ప్రతి పాఠ్య విషయం నుంచి సూచించిన బోధన అంశాలను తీసుకొని సంపూర్ణమైనదిగాను సమతుల్య దృక్పథం కలిగించేదిగాను ఉండేటట్లు ఉపాధ్యాయులకు సాధ్యమయ్యేటట్లు చేయాలి. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రమాలలో పర్యావరణ సమస్యలను అధ్యయనం చేయాలి. చారిత్రాత్మక దృక్పథాలను గురించిన యోచన చేయగల సామర్థ్యాన్ని పెంచాలి. పర్యావరణ అభివృద్ధి, పెరుగుదల విషయాలలో ప్రణాళికలను స్పష్టంగా రూపొందించాలి. పర్యావరణ సమస్యలకు కారణాలు, సూచనలు, ఆధారాలు అభ్యాసకులు కనుక్కోవడానికి సహాయపడాలి. పర్యావరణ సమస్యల క్లిష్టతను గురించి వారిలో విమర్శనాత్మకమైనటువంటి ఆలోచనలు, సమస్య పూరణ నైపుణ్యాలు అభివృద్ధి చేసే ఆవశ్యకతకు ప్రాధాన్యము ఇవ్వాలి. ఇవి పర్యావరణ విద్య యొక్క స్వభావాన్ని మరియు అర్థాన్ని తెలియజేస్తాయి. మరి పర్యావరణ విద్య పరిధి ఒకసారి చూద్దాం. పర్యావరణ విద్య పరిధి చాలా విస్తృతమైనది. దీనిలో అనేక విషయాంశాలు నిగూఢంగా ఉంటాయి. అవి పర్యావరణంలో జనాభాకు సంబంధించినటువంటి విషయాలు, ఆవరణ శాస్త్రము, సాంకేతిక అభివృద్ధి, గాలి, నీరు, నేలల ఉపయోగాలు, ఆలోచనారహితంగా వాటి వినియోగము, విద్య, ఆవరణ శాస్త్రము, పర్యావరణ సమస్యలలో విద్య పాత్ర. తర్వాత పర్యావరణ విద్య భావనలు, పరస్పర ఆధారము, పర్యావరణ తీర్పు, సామాజిక అడవులు, పునరుద్ధరించదగిన వనరులు, పునరుద్ధరించలేని వనరులు, పర్యావరణంలో మార్పు, మానవాళి భవిష్యత్తు, ప్రపంచ శాంతి, అంతర్జాతీయ అవగాహనలో పర్యావరణ విద్య ప్రపంచ పాత్ర. తర్వాత పర్యావరణ విద్యా ప్రణాళిక, స్థూల సూక్ష్మ స్థాయి ప్రణాళికలు. తర్వాత పర్యావరణ విద్య పరిపాలన, కేంద్రీయ వికేంద్రీకరణ. సో ఇవన్నీ పర్యావరణ విద్యకు సంబంధించినటువంటి పరిధి కింద వచ్చేటువంటి విషయాలు. మరి పర్యావరణ విద్య యొక్క లక్ష్యాలు: పర్యావరణానికి సంబంధించినటువంటి సమస్యలు తెలుసుకోవడం, పర్యావరణానికి సంబంధించినటువంటి సమస్యలను అవగాహన చేసుకోవడం, పర్యావరణం పట్ల సరైన వైఖరులు రూపొందించుకోవడం, పర్యావరణ సమస్యలను పరిష్కరించడానికి సరైన మార్పులను గుర్తించి వాటి ద్వారా ఆ సమస్యలను పరిష్కరించడము. తర్వాత యావత్ ప్రపంచానికి సంబంధించినటువంటి పర్యావరణ సంక్షోభంగా పేర్కొనదగ్గవి ముఖ్యంగా 4 అంశాలు ఉన్నాయి. ఈ 4 అంశాలకు మూలమైంది యూరప్లోని పారిశ్రామిక విప్లవం. అవి ఏమిటంటే ఓజోన్ పొరలో ఛిద్రాలు, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే భూమండలం వేడెక్కేటువంటి ప్రక్రియ, తర్వాత కాలుష్యము, అరణ్యాల విచ్ఛేదన మరియు ప్రకృతిలోని జీవావరణ సమతులనం క్షీణించడము. యూరప్లోని పారిశ్రామిక విప్లవం ద్వారా ఈ పర్యావరణ సంక్షోభం అనేటువంటిది బాగా ఎక్కువగా పెరిగిపోయింది. అందులో మరి ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటంటే ఓజోన్ పొరలో ఛిద్రాలు అంటే రంధ్రాలు, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే భూమండలము వేడెక్కేటువంటి ప్రక్రియ,
తర్వాత కాలుష్యము, అరణ్యాల విచ్ఛేదన మరియు ప్రకృతిలోని జీవావరణ సమతులనము క్షీణించడము, అంటే అడవులను నరికివేయడము, తర్వాత అలా చేయడం వల్ల ప్రకృతిలోని జీవావరణ సమతులనం అనేటువంటి క్షీణించడం అనేటువంటివి ముఖ్యంగా ఉన్నటువంటి 4 అంశాలు. వీటి గురించి కొద్దిగా తెలుసుకుందాం. ముందుగా ఓజోన్ పొర దెబ్బతినడం. సూర్యుని నుండి వెలువడే అతినీల లోహిత కిరణాలు భూమికి నేరుగా చేరకుండా ఓజోన్ పొర అడ్డుకుంటుంది. కానీ నేడు అది మానవుడు ఉపయోగిస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, శీతలీకరణ యంత్రములు, జెట్ ప్లేన్లు విడుదల చేసేటువంటి ఫ్లోరోకార్బన్స్ వల్ల ఓజోన్ పొర దెబ్బతింటూ వస్తుంది. ఇది ఇలానే ఎక్కువైతే పర్యావరణ కాలుష్యం దెబ్బతిని చర్మ క్యాన్సర్లు వచ్చేటువంటి అవకాశము అధికంగా ఉన్నది. మరి మనకు సూర్యుడి నుండి వచ్చేటువంటి అతినీల లోహిత కిరణాలు అంటే యూవి రేడియేషన్స్ అంటాం. అవి డైరెక్ట్ గా భూమి మీద పడకుండా ఈ ఓజోన్ పొర అనేటువంటిది మనల్ని రక్షిస్తూ ఉంది. కానీ మానవుడు చేస్తున్నటువంటి ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు, శీతలీకరణ యంత్రములు, జెట్ ప్లేన్లు మొదలగునవి విడుదల చేసేటువంటి ఈ ఫ్లోరో కార్బన్స్ వల్ల ఓజోన్ పొర అనేటువంటిది దెబ్బతింటూ వస్తుంది. ఇది ఇలాగే ఎక్కువైతే పర్యావరణ కాలుష్యం అనేటువంటిది దెబ్బతిని ఈ చర్మ క్యాన్సర్లు వచ్చేటువంటి అవకాశము అధికంగా ఉన్నది. తర్వాత గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, మీథేన్ వంటి వాయువులు నీటి ఆవిరి వాతావరణంలో తిరిగి ఉద్గారమయ్యేటువంటి వేడిని నిల్వ చేసుకుంటాయి. ఇటువంటి సహజ గ్రీన్ హౌస్ వాయువులు భూమి చుట్టూ ఒక కంబళిలాగా ఏర్పడి భూమిని వెచ్చగా ఉంచడానికి సహాయపడతాయి. ఇటువంటి సహజ సిద్ధమైనటువంటి వెచ్చదనం అంటే థర్మల్ రేడియేషన్ ను ఏర్పాటు చేసేటువంటి దృగ్విషయాన్ని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు. మరి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏమిటంటే ఈ వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్, తర్వాత కార్బన్ మోనాక్సైడ్, మీథేన్ వంటి వాయువులు నీటి ఆవిరి వాతావరణంలో తిరిగి ఉద్గారమయ్యే వేడిని నిల్వ చేసుకుంటాయి. ఇటువంటి సహజ గ్రీన్ హౌస్ వాయువులు భూమి చుట్టూ ఒక కంబళిలాగా ఏర్పడి భూమిని వెచ్చగా ఉంచడానికి సహాయపడతాయి. ఇటువంటి సహజ సిద్ధమైనటువంటి వెచ్చదనం అనేటువంటిది అంటే థర్మల్ రేడియేషన్ ను ఏర్పాటు చేసేటువంటి దృగ్విషయాన్ని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం. కాబట్టి ఇలాంటి వాయువుల వల్ల భూమి అనేటువంటిది ఏమవుతుందంటే వేడెక్కడం అనేటువంటిది జరుగుతూ వస్తుంది. తర్వాత గ్లోబల్ వార్మింగ్. శిలాజ ఇంధనాలను దహనం చేయుట, అడవులను విపరీతంగా నరికివేయుట, పారిశ్రామికీకరణ వల్ల అధిక మొత్తంలో గ్రీన్ హౌస్ వాయువులు అంటే గ్రీన్ హౌస్ వాయువుల్లో కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ 50%, అదేవిధంగా క్లోరో కార్బన్స్ దీన్ని సిఎఫ్సి అంటాం, క్లోరో కార్బన్ అండ్ హైడ్రోఫ్లోరో కార్బన్స్ 20%, మీథేన్ మరియు మిథనాల్ 12%, నైట్రోజన్ ఆక్సైడ్ 7%, ఇతర వాయువులు అంటే 11% ఉంటాయి. వాతావరణంలోకి వెలువడేటువంటి ఉష్ణమును అధికంగా ఉద్గారం చెందించడం వల్ల భూ ఉష్ణోగ్రత అనేటువంటిది పెరిగిపోవడమును గ్లోబల్ వార్మింగ్ అని అంటారు. గ్లోబల్ వార్మింగ్ వల్ల భూ ఉష్ణోగ్రత, సముద్ర ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా పెరుగుతున్నాయి. దీనివల్ల సముద్ర నీటి మట్టాలు పెరిగి కొన్ని ద్వీపాలు కనుమరుగు అవుతున్నాయి. దీనితో పాటు అధిక వర్షపాతము, వరదలు, కరువు కాటకాలు అనేటువంటివి సంభవిస్తున్నాయి. కాబట్టి గ్లోబల్ వార్మింగ్ అంటే ఈ శిలాజ ఇంధనాలను దహనం చేయడం వల్ల, అడవులను విపరీతంగా నరికివేయడం వల్ల, పారిశ్రామికీకరణం వల్ల ఈ గ్రీన్ హౌస్ వాయువులు అనేటువంటివి ఎక్కువగా వెలువడతాయి. గ్రీన్ హౌస్ వాయువులు అనేటువంటివి ఏం చేస్తాయంటే వాతావరణంలోకి వెలువడేటువంటి ఉష్ణాన్ని అధికంగా ఉద్గారం చెందించడం వల్ల భూమికి ఉష్ణోగ్రత అనేటువంటిది పెరిగిపోవడం జరుగుతుంది. దానినే గ్లోబల్ వార్మింగ్ అని అంటున్నారు. మరి గ్లోబల్ వార్మింగ్ వల్ల భూ ఉష్ణోగ్రత పెరగడము, సముద్ర ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా పెరగడం అనేటువంటిది జరుగుతుంది. దానివల్ల ఏమవుతాయి, నీటి మట్టాలు అనేటువంటివి పెరిగి కొన్ని ద్వీపాలు అనేటువంటివి కనుమరుగు అవుతున్నాయి. అదేవిధంగా అధిక వర్షపాతము లేదా వరదలు లేదా కరువు కాటకాలు అనేటువంటివి సంభవిస్తున్నాయి. తర్వాత ఆమ్ల వర్షం. పరిశ్రమలు, మోటారు వాహనాల నుండి వచ్చేటువంటి పొగతో సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ గాలిలోకి చేరుతాయి. ఇవి వర్షపు నీటితో కలిసి ఆమ్ల రూపంలో భూమిపైకి కురుస్తాయి. దీనినే ఆమ్ల వర్షం అంటారు. ఆమ్ల వర్షపు నీటి pH విలువ 1.5 నుండి 5 వరకు ఉంటుంది.
ఆమ్ల వర్షాల ఫలితంగా పత్రహరితం నశించి పంట దిగుబడి అనేటువంటిది తగ్గిపోతుంది. మరి పరిశ్రమల నుంచి, మోటార్ వాహనాల నుంచి వచ్చేటువంటి పొగతో సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ గాల్లో అనేటువంటివి చేరుతాయి. ఇవి వర్షపు నీటితో కలిసి ఆమ్ల రూపంలో భూమిపైకి కురుస్తాయి. అలా కురవడాన్ని ఆమ్ల వర్షం అంటాం. మరి ఆమ్ల వర్షపు pH విలువ 1.5 నుంచి 5 వరకు ఉంటుంది. కాబట్టి ఈ ఆమ్ల వర్షాలు ఫలితంగా పత్రహరితం అంటే మొక్కల యొక్క పత్రాలలో ఉన్నటువంటి పత్రహరితం అనేటువంటిది నశించి పంట దిగుబడి అనేటువంటిది తగ్గిపోతూ ఉంది. నెక్స్ట్, సుస్థిరాభివృద్ధి భావన, సస్టైనబుల్ డెవలప్మెంట్. సుస్థిరాభివృద్ధి అనేటువంటి పదాన్ని 1970లో కోకోా ఎర్త్ తీర్మానంలో మొట్టమొదటిసారిగా ఉపయోగించారు. కానీ ఈ భావనను అధికారికంగా తొలిసారిగా నిర్వచించినది మాత్రం 1987లో బ్రెట్లాండ్ కమిషన్. సో చూడండి, 1970లో మొదటిసారిగా కోకోా ఎర్త్ తీర్మానంలో ఈ సుస్థిరాభివృద్ధి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. తర్వాత దీని యొక్క భావనను తొలిసారిగా నిర్వచించింది 1987లో బ్రెట్లాండ్ కమిషను. బ్రెట్లాండ్ కమిషన్ ప్రకారం వర్తమానంలోని ప్రజల అవసరాలను తీర్చడంతో పాటు భవిష్యత్ తరాల అవసరాలు తీర్చడంలో ఎలాంటి రాజీ లేని ప్రగతే సుస్థిరాభివృద్ధి. సుస్థిరాభివృద్ధి అంటే వర్తమానం అంటే ప్రజెంట్ ప్రజల అవసరాలు మాత్రమే తీర్చడం కాకుండా భవిష్యత్తు యొక్క తరాల అవసరాలు కూడా తీర్చడంలో ప్రగతి అనేటువంటిది సాధించడమే ఈ సుస్థిరాభివృద్ధి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అని నిర్వచించారు. సుస్థిర అభివృద్ధి నినాదం అధిక ప్రాముఖ్యత సంతరించుకుందని చెప్పడానికి నిదర్శనం 2002 ఆగస్టు 26 నుండి దక్షిణాఫ్రికాలోని జోహన్స్బర్గ్ లో జరిగినటువంటి ప్రపంచ ధరిత్రి సదస్సుకు ద వరల్డ్ సమిట్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని పేరు పెట్టడమే నిదర్శనము. మరి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ సుస్థిరాభివృద్ధి అనేటువంటిది దాని యొక్క ప్రాముఖ్యత అనేటువంటిది ఇప్పుడు పెరుగుతూ పోయింది. ఎందుకంటే ఉన్న వనరులన్నీ కూడా మానవులు ఉపయోగించి నాశనం అనేటువంటివి చేస్తున్నారు. అందువల్ల భవిష్యత్ తరాలకు అసలు వనరులు అనేటువంటివి లేకుండా పోవచ్చు అనేటువంటి భయంతో మనము ఈ ప్రపంచాన్ని కాపాడుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ సుస్థిరాభివృద్ధి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటిది ఈ నినాదము అధిక ప్రాముఖ్యతను సంతరించుకున్నది. సుస్థిరాభివృద్ధి పనులను నిరోధించేటువంటి ముఖ్యమైనటువంటి సమస్యలు. మరి సుస్థిరాభివృద్ధి జరుగుతున్నప్పుడు కొన్ని ఆటంకాలు అనేటువంటివి ఉన్నాయి. అవేమిటంటే జనాభా పెరుగుదల, భూమి నీరు నాణ్యతలో క్షీణత, అడవుల క్షీణత, పర్యావరణ కాలుష్యము, తీర ప్రాంతాలకు తీవ్ర నష్టము, పరిశ్రమలు. వీటి వల్ల సుస్థిరాభివృద్ధి సాధించడం అనేటువంటిది చాలా కష్టంగా అవుతుంది. మరి పర్యావరణ అభివృద్ధి పరిరక్షణలో ప్రభుత్వేతర సంస్థల ఉపాధ్యాయుల యొక్క పాత్ర ఏమిటో చూద్దాం. మొదటగా ప్రభుత్వ పాత్ర. 1972లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ కోఆర్డినేషన్ ను ప్రారంభించింది. మరి భారత ప్రభుత్వం అనేటువంటిది 1972లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ కోఆర్డినేషన్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించింది. తర్వాత 1980 నవంబర్ 1న తివారీ కమిటీ సిఫార్సుల మేరకు పర్యావరణ విభాగం స్థాపన అనేటువంటిది జరిగింది. తర్వాత 1985లో ఈ విభాగాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ లో విలీనం చేశారు. ఈ మధ్య కాలంలో పబ్లిక్ హియరింగ్ అనేటువంటి విధానాన్ని భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ఏదైనా పరిశ్రమను ఒక ప్రదేశంలో నెలకొల్పబోయే ముందు అక్కడి ప్రజలకు దాని వల్ల కలిగేటువంటి లాభ నష్టాలను తెలిపి పర్యావరణ సమస్యలను విపులీకరించి అక్కడ ప్రజల అభిప్రాయంతోనే పరిశ్రమ అనేటువంటిది స్థాపించాలి. ఈ పబ్లిక్ హియరింగ్ ఆ జిల్లా కలెక్టర్ చైర్మన్ గా ఉండి ఒక కమిటీతో నిర్వహిస్తారు. మరి ఈ పబ్లిక్ హియరింగ్ ను ఆ జిల్లా కలెక్టర్ చైర్మన్ గా ఉండి ఒక కమిటీతో నిర్వహిస్తారు. తర్వాత ప్రభుత్వేతర సంస్థల పాత్ర. 1989లో విడుదల చేసినటువంటి వరల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ ప్రకారం సుమారు 850 ప్రభుత్వేతర సంస్థలు పర్యావరణ పరిరక్షణ కోసం పనిచేస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయి ప్రముఖ సంస్థలు గ్రీన్ పీస్, వరల్డ్ వైల్డ్ లైఫ్, ఎర్త్ ఐలాండ్ ఇన్స్టిట్యూట్, ఎర్త్ ఫస్ట్, యునెస్కో, యుఎన్ఈపి అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్
ప్రోగ్రామ్, ఎర్త్ స్కామ్, వరల్డ్ వాచ్ సంస్థ, యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ, ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ యూనియన్ మొదలగు అంతర్జాతీయ స్థాయి సంస్థలు అనేటువంటివి కూడా పర్యావరణ పరిరక్షణ కోసము పనిచేస్తూ ఉన్నాయి. తర్వాత ఉపాధ్యాయుని యొక్క పాత్ర, సమాచారం చేరవేయడం, ఆధునిక పర్యావరణ జ్ఞానాన్ని ఎప్పుడు తెలుసుకుంటూ ఉండాలి, సహకార వ్యవస్థను స్థాపించడం, పర్యావరణ దినోత్సవం నిర్వహణ, పరిసర ప్రాంతాల్లో మొక్కల పెంపకం, పరిసరాల మురికి వాడల నిర్మూలన కార్యక్రమం లాంటివి చేయడం వల్ల ఉపాధ్యాయుడు ఈ పర్యావరణ అభివృద్ధి పరిరక్షణలో తన వంతు పాత్ర పోషించడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత పర్యావరణ దినోత్సవం జూన్ 5వ తేదీ 1972 జూన్ 5న స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్ నగరంలో తొలిసారిగా మానవ పర్యావరణ పరిస్థితులపై యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అంటే ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఒక సమావేశం జరిగింది. ఎక్కడంటే స్టాక్ హోమ్, స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్ లో. ఎప్పుడంటే 1972 జూన్ 5న. ఈ సమావేశం తర్వాతనే ప్రతి సంవత్సరము జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం అనేటువంటిది జరుపుకుంటున్నాము. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అనేటువంటిది జూన్ 5వ తేదీన మనము జరుపుకుంటున్నాం. సరిగ్గా 20 సంవత్సరాల తర్వాత అంటే 1992 జూన్ 5న బ్రెజిల్ రాజధాని రియో డి జనీరో ప్రపంచ ధరిత్రి సమావేశం నిర్వహించారు. భూమిని రక్షించుకోవాలనేటువంటి బృహత్తరమైనటువంటి పథకానికి అదే ఆరంభము. 1997 యుఎన్ఓ నిర్వహించినటువంటి వాతావరణ సమావేశం జపాన్లోని టోక్యో నగరంలో జరిగింది. అదేవిధంగా 1997లో యుఎన్ఓ నిర్వహించినటువంటి వాతావరణ సమావేశం అనేటువంటిది జపాన్లోని టోక్యో నగరంలో జరిగింది. మరి పర్యావరణానికి సంబంధించినటువంటి కొన్ని దినాలు అంటే ముఖ్యమైనటువంటి దినాలు అనేటువంటి ఒకసారి చూద్దాము. చూడండి, ఓజోన్ పొర సంరక్షణ దినం ఎప్పుడు జరుపుకుంటామంటే సెప్టెంబర్ 16. తర్వాత ప్రపంచ అటవీ దినోత్సవం లేదా అడవి దినోత్సవం అంటాం, అది వచ్చి మార్చ్ 21. తర్వాత ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవం, ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవం వచ్చి మార్చ్ 3. తర్వాత ప్రపంచ జనాభా దినం, ప్రపంచ జనాభా దినోత్సవం ఎప్పుడంటే జూలై 11. తర్వాత ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడంటే జూన్ 5. ప్రపంచ ధరిత్రి దినోత్సవం ఏప్రిల్ 22. జల సంరక్షణ దినోత్సవం మార్చ్ 22. ఓకేనా. మరి ఇవి పర్యావరణానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి దినోత్సవాలు. మరి వీటిని గుర్తు పెట్టుకోవడానికి చిన్న కోడింగ్ అనేటువంటిది ఒకసారి చూద్దాము. రైట్, చూడండి, సెప్టెంబర్ 16 వచ్చి వరల్డ్ ఓజోన్ డే, ప్రపంచ ఓజోన్ దినోత్సవం. మరి ప్రపంచ ఓజోన్ దినోత్సవం వచ్చి సెప్టెంబర్ 16 అని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఓజోన్ కి సంబంధించినటువంటి అంటే ఓజోన్ లేయర్ కి సంబంధించినటువంటి ఒక ఫ్యాక్ట్ ఏమిటంటే ఓజోన్ లేయర్ ప్రొటెక్ట్స్ అర్త్ ఫ్రమ్ యూవీ రేస్ అండ్ యాక్ట్స్ యాజ్ ఏ షీల్డ్ ఫర్ లైఫ్ ఆన్ ఎర్త్. ఈ కోడింగ్ అనేటువంటిది నేను ఆల్రెడీ ఇంపార్టెంట్ డేస్ అండ్ డేట్స్ కి సంబంధించినటువంటి జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి నెలల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి దినోత్సవాలన్నింటినీ గుర్తుపెట్టుకోవడానికి ఇలా కోడింగ్ కానీ ట్రిక్స్ కానీ ఆల్రెడీ వీడియోస్ అనేటువంటిది చేసి ఉన్నాను. మీకు కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ అనేటువంటిది కూడా ఇస్తాను. లేదంటే మీరు నా ఛానల్లో ఉన్నటువంటి ప్లేలిస్ట్ లో ఇంపార్టెంట్ డేస్ అండ్ డేట్స్ అనేటువంటి ఒక లిస్ట్ అనేటువంటిది ఉంటుంది. అందులో జనవరి నుంచి డిసెంబర్కు ఉన్నటువంటి అన్ని నెలల్లో ఉన్నటువంటి ముఖ్యమైన దినోత్సవాలు ఎలా గుర్తుపెట్టుకోవాలో కోడింగ్ అనేటువంటిది ఆల్రెడీ చెప్పుకొని ఉన్నాం అన్నమాట. మరి చూడండి, ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఈ ఫ్యాక్ట్ ద్వారా. అసలు ఓజోన్ లేయర్ మనకి ఏం చేస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది. దేని నుంచి, యూవీ రేస్ నుంచి. ఓకేనా. మరి అది ఎలా మనకి పనిచేస్తుంది అంటే ఒక షీల్డ్ లాగా పనిచేస్తుంది. ఓకేనా, భూమి మీద మనకు ఒక షీల్డ్ లాగా పనిచేస్తుంది. ఇట్లా ప్రొటెక్ట్, షీల్డ్ అనేటువంటి రెండు పదాలు తీసుకుందాం. షీల్డ్ అనేటువంటి పదంలో మొదటి లెటర్ తీసుకుందాము ఎస్ నుంచి మనం మంత్ వచ్చి సెప్టెంబర్ అని రాసుకుందాం. తర్వాత మనకు ఓజోన్ లేయర్ అంటేనే ప్రొటెక్షన్ అనేటువంటిది గుర్తు రావాలా అంటే పి అనేటువంటిది ఫస్ట్ లెటర్. పి అంటే మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లో ఎన్నవ అక్షరం అంటే 16వ అక్షరము. సో ఈ విధంగా మనకు సెప్టెంబర్ 16 అనేటువంటిది ప్రపంచ ఓజోన్ దినోత్సవం అని గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత చూడండి, మార్చ్ 21 ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ అంటే అంతర్జాతీయ అటవీ
దినోత్సవము లేదా అంతర్జాతీయ అడవి దినోత్సవం అని కూడా చెప్పవచ్చు. ఇప్పుడు మార్చ్ 21. తర్వాత ఇక్కడ మార్చ్ 21 ఇంకొక దినోత్సవం కూడా ఉంది. అదేంటంటే వరల్డ్ పపెట్రీ డే. ఇదంతా నేను ఆల్రెడీ మనము ఇంపార్టెంట్ డేస్ మార్చ్ మంత్ లో ఇంపార్టెంట్ డేస్ చెప్పేటప్పుడు ఈ కోడింగ్ అనేటువంటిది అక్కడ మనము చెప్పుకోవడం జరిగింది. మరి ఈ అటవీ దినోత్సవం గుర్తుపెట్టుకోవాలంటే ఈ దినోత్సవం అనేటువంటిది కూడా మనకి గుర్తు రావాలి. అంటే వరల్డ్ పపెట్రీ డే, ప్రపంచ తోలు బొమ్మల దినోత్సవం. ఈ రెండింటికి కలిపి ఒకే కోడ్ అనేటువంటిది ఈ విధంగా రాసుకోవచ్చు. సరే, ఇందులో ఉన్నటువంటి కీవర్డ్ వచ్చి అటవీ. అదేవిధంగా ప్రపంచ తోలు బొమ్మల దినోత్సవంలో బొమ్మలు అనేటువంటి కీవర్డ్ తీసుకుందాం. ఓకేనా? మరి అటవీలో ఎన్ని అక్షరాలు ఉన్నాయంటే 3 అక్షరాలు ఉన్నాయి. బొమ్మలు అనేటువంటి దాంట్లో కూడా 3 అక్షరాలు ఉన్నాయి. కాబట్టి ఈ రెండు కూడా 3 అక్షరాలు ఉన్నాయి. కాబట్టి అటవీ అంటే 3 అక్షరాలు ఉన్నాయి. కాబట్టి మార్చ్ అంటే 3వ నెల మార్చ్ అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. మరి 21 ఎలా గుర్తుకొస్తుంది అంటే చూడండి, ఇక్కడ తోలు బొమ్మలు, తోలు బొమ్మల్లో తోలు అనేటువంటి పదం కూడా తీసుకున్నాం. ఓకేనా? తోలు, అదేవిధంగా ఫారెస్ట్. ఓకేనా? అటవీ అంటే ఫారెస్ట్ ఇంగ్లీష్ లో తీసుకున్నాం. మరి ఈ రెండు వర్డ్స్ నుంచి తోలు అనేటువంటి పదంలో తా అనేటువంటి సౌండ్ నుంచి 20 అని రాసుకున్నా. ఫారెస్ట్ లో ఎఫ్ అనేటువంటి ఫస్ట్ లెటర్ నుంచి ఫస్ట్ అని రాసుకోవచ్చు. ఎఫ్ ఫర్ ఫస్ట్ లాగా. ఓకేనా? సో ఈ విధంగా 21 మార్చ్. అటవీలో 3 అక్షరాలు ఉన్నాయి కాబట్టి మార్చ్. తర్వాత ఫారెస్ట్ అంటే ఫస్ట్, తర్వాత తోలు అంటే 21. ఆ విధంగా మనం మార్చ్ 21 అనేటువంటిది అంతర్జాతీయ అటవీ దినోత్సవం, అదేవిధంగా ప్రపంచ తోలు బొమ్మల దినోత్సవం అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? మరి రెండింటికి సంబంధించి కోడ్ ఇలా రాసుకుందాం. అటవీ జంతువుల చర్మాలు అంటే తోలుతో పప్పెట్రీ అంటే తోలు బొమ్మలు చేయకూడదు. ఓకేనా? అడవి జంతువులు, అటవీ దినోత్సవం అంటే మీకు అడవి జంతువుల చర్మాలు అనేటువంటిది కూడా గుర్తు రావాలా. అడవి జంతువుల చర్మాలు అంటే తోలుతో పప్పెట్రీ అంటే తోలు బొమ్మలు చేయకూడదు అని ఒక కోడ్ గుర్తుపెట్టుకుంటే అటవీ దినోత్సవం తర్వాత తోలు బొమ్మల దినోత్సవం రెండు కూడా ఒకటే. అంటే మార్చ్ 21 అనేటువంటిది ఈ విధంగా మనము కోడింగ్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత మార్చ్ 3 వచ్చి మనకి వరల్డ్ వైల్డ్ లైఫ్ డే అంటే ప్రపంచ వన్యప్రాణి దినోత్సవము. ఓకేనా? మరి అదే రోజు మనకి ఇంకొక రోజు కూడా ఉంది. అదేంటంటే వరల్డ్ హియరింగ్ డే అంటే ప్రపంచ వినికిడి దినోత్సవము. మరి ప్రపంచ వన్యప్రాణి దినోత్సవము అదేవిధంగా ప్రపంచ వినికిడి దినోత్సవం ఈ రెండింటివి కూడా మనము ఎలా గుర్తుపెట్టుకుంటామంటే చూడండి, ఇక్కడ వరల్డ్ వైల్డ్ లైఫ్ డే కాబట్టి ఇక్కడ వైల్డ్ అనేటువంటి పదం తీసుకుంటే అందులో ఉన్నటువంటి ఫస్ట్ లెటర్ డబ్ల్యూ. మళ్ళీ డబ్ల్యూని రివర్స్ చేస్తే ఎం లాగా కనిపిస్తుంది. ఎం అంటే మనకి మంత్ మార్చ్ అని తీసుకుందాం. ఇదే ఎంని ఇంకొక క్రాస్, ఇదే ఎంని ఇంకా కొద్దిగా ఇట్లా క్రాస్ మనకి రొటేట్ చేస్తే ఏమొస్తుంది 3 లాగా కనిపిస్తుంది. 3 అట్లా. ఓకేనా? సో వన్య ప్రాణి దినోత్సవం, వన్య ప్రాణి అంటేనే వైల్డ్ లైఫ్ గుర్తురాగా. వైల్డ్ లైఫ్ అంటేనే వైల్డ్ అనేటువంటి పదంలో డబ్ల్యూ తీసుకుంటే డబ్ల్యూ అనేటువంటిది రివర్స్ చేసి ఎం కనిపిస్తుంది. ఎం అంటే మార్చ్, మళ్ళీ ఇంకొద్దిగా రివర్స్ చేస్తే ఇట్లా 3 లాగా కనిపిస్తుంది. మార్చ్ 3 అనేటువంటిది ప్రపంచ వన్య ప్రాణి దినోత్సవము, వరల్డ్ వైల్డ్ లైఫ్ డే అని గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత హియరింగ్ డే. సో ఇది కూడా మనము ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే హియరింగ్ వియరింగ్ రెండు కూడా సేమ్ సౌండ్ కదా, అట్లా కూడా డబ్ల్యూ అనేటువంటి లెటర్ తీసుకుని దీన్ని రివర్స్ చేస్తే ఎం అంటే మార్చ్, ఇంకా కొద్దిగా రివర్స్ చేస్తే ఇట్లా 3 మార్చ్ 3 అనేటువంటిది హియరింగ్ డే అని కూడా ఇది కూడా మనము గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ జూలై 11. జూలై 11 వచ్చి వరల్డ్ పాపులేషన్ డే ప్రపంచ జనాభా దినోత్సవం. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే జనాభా అనేటువంటి పదంలో మొదటి లెటర్ జా నుంచి జూలై అని గుర్తుపెట్టుకుందాం. ఓకేనా? జూలై. తర్వాత 11 రావాలా. 11 నెలలు రావాలంటే ఒక చిన్న కోడ్ అనేటువంటిది రాసుకోవడం జరిగింది జనాభాకు సంబంధించి. అదేంటంటే ప్రపంచ జనాభాలో భారతదేశం మొట్టమొదటి స్థానంలో ఉన్నది. ఇంతకుముందు చైనా మొదటి స్థానంలో ఉంటుంది జనాభాలో. మరి ఇప్పుడేమో భారతదేశము ప్రపంచంలోనే జనాభాలో మొట్టమొదటి ప్లేస్ లో ఉంది, ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇక్కడ మొట్టమొదటి అనేటువంటి పదం తీసుకుంటే మో అనేటువంటి 2 అక్షరాలు తీసుకుందాం. మో, ఇక్కడ ఒక మో ఉంది, ఇక్కడ ఒక మో ఉంది. ఓకేనా? మొట్టమొదటి, మొదటి అంటే 1 అంటాం కదా అట్లా. ఇంకొక మోడ్లో కూడా 1 అని రాసుకుందాం. 1 అంటే 11. ఓకేనా? జూలై 11. జనాభాలో జా సౌండ్ నుంచి జూలై. తర్వాత జనాభా అంటే మనకి భారతదేశం ఫస్ట్ ప్లేస్ లో ఉంది, అంటే మొట్టమొదటి ప్లేస్ లో ఉంది. అంటే మొట్టమొదటిలో 1 ఇట్లా రాసుకుంటే 11 అంటే జూలై 11 అని మనము ప్రపంచ జనాభా దినోత్సవం అని గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవము, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే పర్యావరణ దినోత్సవం అంటేనే ఇంగ్లీష్ లో పదము ఎన్విరాన్మెంట్ గుర్తు రావాలి. ఎన్విరాన్మెంట్ లో ఫస్ట్ లెటర్ వచ్చి ఈ అంటే మనకి ఆల్ఫాబెట్ లో ఎన్నవ లెటర్ 5వ లెటర్ అంటే 5th లెటర్. కాబట్టి ఆ విధంగా మనము 5 అని డేట్ గుర్తుపెట్టుకోవచ్చు. మరి జూన్ ఎలా గుర్తుపెట్టుకుంటామంటే జూన్ కోసం ఒక కోడ్ అనేటువంటిది రాసుకోవడం జరిగింది. అదేంటంటే పర్యావరణానికి సంబంధించి పర్యావరణంలో భాగమైనటువంటి
పంచభూతాలు. పర్యావరణంలో ఏముంటాయి? మనకి పంచభూతాలు ఉంటాయి. అవి ఏమిటంటే గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్ని. వీటన్నిటిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిది అంటే మనుషులది. ఓకేనా? సో మనుషులు ఏం చేసుకోవాలా? ఈ పంచభూతాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి అని ఒక కోడ్ రాసుకున్నాం. ఓకేనా? సో పర్యావరణం అంటే మనకి పంచభూతాలు గుర్తు రావాలి. పంచభూతాలు అంటే 5 అట్లా డేట్ గుర్తుకొస్తుంది. వీటిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అనేటువంటి పదం గుర్తుకొస్తే జా నుంచి జూన్ అని రాసుకోవచ్చు. ఓకేనా? June 5th అనేటువంటిది ప్రపంచ పర్యావరణ దినోత్సవం అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ April 22nd. April 22nd వచ్చి వరల్డ్ ఎర్త్ డే, అంటే ప్రపంచ ధరిత్రి దినోత్సవము, వరల్డ్ ఎర్త్ డే. మరి April 22 ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే ఎర్త్ ని తెలుగులో రాసుకున్నాం ఇట్లా ఎర్త్ అని. ఓకేనా? మరి ఏ అంటే ఫస్ట్ లెటర్ నుంచి ఏప్రిల్ అని రాసుకోవచ్చు. అర్త్ లో రా సౌండ్ ఉంది, తా సౌండ్ ఉంది. రా నుంచి 2 అని రాసుకున్నా, తా సౌండ్ నుంచి 2 అని రాసుకున్నా. సో 2 ఓకేనా? April 22 అంటే April 22. అట్లా ఎర్త్ అనేటువంటి పదంలో నుంచి ఫస్ట్ లెటర్ ఏ నుంచి ఏప్రిల్, రా తా అనేటువంటి సౌండ్ నుంచి రా నుంచి 2, తా నుంచి 2 అని రాసుకున్నా. 22 April 22 వచ్చి వరల్డ్ ఎర్త్ డే అంటే ప్రపంచ ధరిత్రి దినోత్సవం అని ఈ విధంగా మనము గుర్తుపెట్టుకోవడానికి కోడింగ్ అనేటువంటిది రాసుకోవచ్చు. నెక్స్ట్ March 22nd వరల్డ్ వాటర్ డే, అంటే ప్రపంచ నీటి దినోత్సవం లేదా ప్రపంచ నీటి సంరక్షణ దినోత్సవం. వాటర్ డే ఎలా గుర్తుపెట్టుకుంటాం? 22 అంటే వాటర్ అనేటువంటి పదంలో ఫస్ట్ లెటర్ డబ్ల్యూ. డబ్ల్యూని రివర్స్ చేసి ఏమొస్తుంది? ఎం వస్తుంది. ఎం అంటే మార్చ్ అని గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత చూడండి, నీటి అనేటువంటి పదం తీసుకున్న తెలుగులో. నీటి అనేటువంటి పదం నుంచి ఇంగ్లీష్లో నీట్ అని రాసుకోవచ్చా? నీటి అనేటువంటి పదానికి మనకి సౌండ్ నీట్ అని రాసుకోవచ్చా? సో నీటి నుంచి నీట్ అని రాసుకున్నాం. ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఎన్ అనేటువంటిది కొద్దిగా చూడడానికి ఎలా ఉంటుంది? ఇట్లా రివర్స్ చేస్తే మనకి 2 లాగా కనిపిస్తుంది. ఓకేనా? 2 లాగా కనిపిస్తుంది. తర్వాత ఈ ఎన్నిసార్లు వచ్చింది? 2 సార్లు వచ్చింది. అట్లా సో 2 అంటే ఇక్కడేమో వాటర్ నుంచి డబ్ల్యూని రివర్స్ చేసి ఎం అంటే మార్చ్. తర్వాత నీటి అంటేనే నీట్ అనేటువంటి పదం రాసుకుని ఎన్ ఫస్ట్ లెటర్ కొద్దిగా ఇట్లా రివర్స్ చేస్తే 2 లాగా కనిపిస్తుంది. ఈ 2 సార్లు వచ్చింది కాబట్టి 2 అంటే March 22 అనేటువంటిది వరల్డ్ వాటర్ డే లేదా ప్రపంచ నీటి దినోత్సవం అని మనము గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇవి మనకి పర్యావరణానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి దినోత్సవాలు. సో ఇప్పుడు చూడండి, ఓజోన్ పొర సంరక్షణ దినం వచ్చి September 16. ఓకేనా? తర్వాత ప్రపంచ అటవీ దినోత్సవం అంటేనే March 21. తర్వాత ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినం వచ్చి March 3. తర్వాత ప్రపంచ జనాభా దినం వచ్చి July 11. తర్వాత ప్రపంచ పర్యావరణ దినం వచ్చి June 5th. తర్వాత ప్రపంచ ధరిత్రి దినోత్సవం వచ్చి April 22. తర్వాత జల సంరక్షణ దినం వచ్చి March 22. ఈ విధంగా వీటిని మనము గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ పర్యావరణ పరిరక్షణ చట్టాలు. మరి పర్యావరణ పరిరక్షణకు సంబంధించి కొన్ని చట్టాలు ఉన్నాయి. అవి ఏమిటో ఒకసారి చూద్దాం. వన్యప్రాణి సంరక్షణ చట్టము. వన్యప్రాణి సంరక్షణ చట్టము ఇయర్ వచ్చి 1972. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే మనకి జనరల్ గా లాస్ట్ నంబర్ గుర్తుంటే మొత్తం ఇయర్ అంతా ఆడ చూస్తేనే ఐడెంటిఫై చేయొచ్చు. మరి 2 అనేటువంటిది ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే వన్యప్రాణి అంటే వైల్డ్ లైఫ్ అంటాం కదా. వైల్డ్ లైఫ్ అనేటువంటి ఇంగ్లీష్ పదం తీసుకుని అందులో ఫస్ట్ లెటర్ వచ్చి ఎల్ అని రాసుకుంటే ఎల్ వచ్చి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లో అది ఎన్నవ అక్షరం అంటే 12వ అక్షరం. ఆ విధంగా దీంట్లో లాస్ట్ నెంబర్ అంతా 2. ఆ విధంగా 2 అంటే 1972 అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ నీటి కాలుష్య నివారణ నియంత్రణ చట్టము. నీటి కాలుష్య నివారణ మరియు నియంత్రణ చట్టము. మరి దీంట్లో చూడండి, నివారణ, నియంత్రణ, నీటి. సో నా అనేటువంటి సౌండ్ ఎక్కువగా ఉంది. అంటే నా అంటే 4, అంటే చివరి నంబర్ వచ్చి 4. ఇట్లా 1974 అని మనము గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత అటవీ సంరక్షణ దినోత్సవం. అటవీలో లేదా అడవిలో ఆ అనేటువంటి ఫస్ట్ లెటర్ ఉంది. ఆ అంటే మనకి హిందీలో ఆంట్ అనేటువంటి నంబర్ వస్తుంది. ఆ అంటే ఆంట్ అనేటువంటి నంబర్. ఆ విధంగా మనం ఇక్కడ 1980. సో 8 ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత సంరక్షణలో సంలో ఇక్కడ మనకు ఒక 0 ఉంది కదా, ఇక్కడ మనం 8 పక్కన 0 లాగా గుర్తుపెట్టుకుంటే 1980 అనేటువంటిది అటవీ సంరక్షణ చట్టం అని మనము గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత వాయు కాలుష్య నివారణ చట్టము. వాయు కాలుష్య నివారణ చట్టం. వాయువుని ఇంగ్లీష్లో మనం ఏమంటాం? ఎయిర్ అంటాం. కాబట్టి 1980 వరకు రావాలంటే ఎయిర్ ని 8 లాగా రాసుకోవచ్చు. 8. ఓకేనా? ఎయిర్ 8. తర్వాత మనకు 1 రావాలా. 1 అంటే ఎయిర్ అంటే
ఇందులో ఎయిక్ అనేటువంటి సౌండ్ వస్తుంది, ఎయిర్ ఏక్. ఓకేనా, ఇంగ్లీష్లో అయితే 8 వస్తుంది, హిందీలో అయితే ఏక్ అనేటువంటి వస్తుంది. అంటే 81 అంటే 81 1981 అనేటువంటిది వాయు కాలుష్య నివారణ చట్టం అని మనము ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత పర్యావరణ పరిరక్షణ చట్టం. మరి పర్యావరణ పరిరక్షణ అంటే మనకి పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జూన్ 5th, కానీ జూన్ అనేటువంటిది 8వ నెల 6th మంత్. ఆ విధంగా మనం 1986లో చివరి లెటర్ 6ని గుర్తుపెట్టుకోవడానికి పర్యావరణ దినోత్సవం గుర్తు రాలా, అంటే జూన్ 5th రాలా. జూన్ 5th గుర్తుకొస్తే దాంట్లో జూన్ అనేటువంటి మంత్ తీసుకుంటే అది 8వ మంత్ అంటే 6వ మంత్, కాబట్టి ఆ విధంగా 1986 అని మనం కొద్దిగా లింక్ అనేటువంటిది చేసుకోవచ్చు. తర్వాత కాలుష్య నివారణ చట్టం. కాలుష్య నివారణ చట్టం వచ్చి 1992. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాం? 92 అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి కాలుష్యము అంటే పొల్యూషన్, తర్వాత ఇక్కడ నివారణ నుంచి నా అనేటువంటి సౌండ్ నుంచి ఎన్ అని రాసుకున్నాం. ఫస్ట్ పొల్యూషన్ అనేటువంటి పదంలో, ఇంగ్లీష్ పదంలో ఫస్ట్ లెటర్ వచ్చి పి. పి మనకి చూడడానికి ఎలా ఉంటుంది? కొద్దిగా 9 లాగా ఉంటుంది మిర్రర్లో చూస్తే. ఓకేనా, తర్వాత నివారణ. నివారణ అనేటువంటి సౌండ్ లో నా అనేటువంటి సౌండ్ నుంచి ఎన్. ఎన్ కూడా ఎలా ఉంటుంది? కొద్దిగా ఇట్లా రివర్స్ చేసి తిప్పితే మనకి 2 లాగా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ పిని 9 లాగా రాసుకున్నాము. ఏది కాలుష్యం అంటే పొల్యూషన్. పొల్యూషన్ ని ఫస్ట్ లెటర్ పి నుంచి 9 అని రాసుకున్నా. తర్వాత 2 అంటే ఇక్కడ నివారణ అంటే నా అనేటువంటి సౌండ్ నుంచి ఎన్ రాసుకుని ఎన్ని కొద్దిగా ఇట్లా క్రాస్ చేస్తే 2 లాగా కనిపిస్తుంది, అంటే 92. ఆ విధంగా 1992 వచ్చి కాలుష్య నివారణ చట్టం అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, భారత్లో పర్యావరణ పరిరక్షణలో స్వచ్ఛంద సంస్థలు మరియు వాటి కేంద్రాలు. మరి భారతదేశంలో మన పర్యావరణ పరిరక్షణకు సంబంధించి కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. వాటి యొక్క కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో కొన్ని ఇప్పుడు మనము చూద్దాం. ఓకేనా, రైట్. చూడండి, యాక్షన్ ఫర్ వాటర్ డెవలప్మెంట్ మైసూర్ సొసైటీ. సో ఇది ఎక్కడుందంటే బెంగళూరులో ఉంది. తర్వాత ఆల్ ఇండియా ఎన్విరాన్మెంటల్ సొసైటీ. ఆల్ ఇండియా ఎన్విరాన్మెంటల్ సొసైటీ వచ్చి డెహ్రాడూన్లో ఉంది. తర్వాత అసోసియేషన్ ఆఫ్ కన్స్యూమర్స్ యాక్షన్ ఆన్ సేఫ్టీ అండ్ హెల్త్, ACASH అంటాం దీన్ని. సో అసోసియేషన్ ఆఫ్ కన్స్యూమర్స్ యాక్షన్ ఆన్ సేఫ్టీ అండ్ హెల్త్ అనేటువంటిది ఎక్కడుందంటే ముంబైలో ఉంది. ఓకేనా, దీన్ని ఏ క్యాష్ లాగా గుర్తుపెట్టుకోవచ్చు, ముంబై. తర్వాత బీహార్ ఎన్విరాన్మెంటల్ అసోసియేషన్ ఎకాలజీ రీసెర్చ్ ల్యాబొరేటరీ, ఇది ఎక్కడుందంటే రాంచీలో ఉంది. తర్వాత బయోస్పియర్ అనేటువంటిది ఎక్కడుందంటే మీరట్లో ఉంది. తర్వాత సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్, CEE. సో ఇది ఇంపార్టెంట్, సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, ఇది ఎక్కడుందంటే అహ్మదాబాద్. ఓకేనా, రైట్. నెక్స్ట్, సెంటర్ ఫర్ పొల్యూషన్ అండ్ రేడియేషన్ స్టడీస్. సెంటర్ ఫర్ పొల్యూషన్ అండ్ రేడియేషన్ స్టడీస్ ఎక్కడుందంటే దాండీలి అనేటువంటి ప్రదేశంలో ఉంది. తర్వాత చిప్కో ఇన్ఫర్మేషన్ సెంటర్. చిప్కో ఇన్ఫర్మేషన్ సెంటర్ వచ్చి తెహ్రీ గార్వాల్ అనేటువంటి ప్రదేశంలో ఉంది. తర్వాత డేటా సెంటర్ ఫర్ నేషనల్ రిసోర్సెస్, సో ఎక్కడుందంటే బెంగళూరులో. తర్వాత ఎకో సొసైటీ, ఇది వచ్చి ఇండోర్లో ఉంది. తర్వాత ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ మూమెంట్, ఇది వచ్చి మదురైలో ఉంది. తర్వాత నేషనల్ సొసైటీ ఆఫ్ ఫ్రెండ్స్ ఆఫ్ ట్రీస్ ఎక్కడుందంటే ముంబైలో. తర్వాత ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లెమనాలజీ అండ్ ఓషియనాగ్రఫీ ఆఫ్ నేచర్ అండ్ ఎన్విరాన్మెంట్, ఇది ఎక్కడ అంటే కేంద్రము న్యూఢిల్లీ. ఇండియన్ సొసైటీ ఆఫ్ నేచర్ అండ్ ఎన్విరాన్మెంటల్, ఇది ఎక్కడంటే లుధియానా. నేషనల్ ఎన్విరాన్మెంట్ అసోసియేషన్ రాంపూర్. పీపుల్స్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ సొసైటీ విశాఖపట్నము. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, పీపుల్స్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ సొసైటీ, సో ఎక్కడ అంటే విశాఖపట్నం. తర్వాత సొసైటీ ఫర్ క్లీన్ ఎన్విరాన్మెంట్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సొసైటీ ఫర్ క్లీన్ ఎన్విరాన్మెంట్ అంటే ముంబై అని గుర్తురావాలా. తర్వాత సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ వేస్ట్ అండ్ ల్యాండ్ డెవలప్మెంట్, ఇది ఎక్కడ అంటే న్యూఢిల్లీ. తర్వాత సొసైటీ ఫర్ రూరల్ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్, ఇది ఎక్కడ అంటే అనంతనాగ్. తర్వాత వరల్డ్ వైల్డ్ లైఫ్ ఇండియా, సో ఇది అహ్మదాబాద్ లో ఉంది, న్యూఢిల్లీలో ఉంది, ముంబైలో ఉంది, వడోదర, తర్వాత బెంగళూరు. ఓకేనా, సో ఇవి కొన్ని స్వచ్ఛంద సంస్థలు, వాటి కేంద్రాలు. ఓకేనా, సో ఇక్కడతో మనకి ఈ పర్యావరణ విద్య అనేటువంటి కాన్సెప్ట్ అనేటువంటిది అయిపోయింది. ఓకేనా, మరి వీటికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ని మనం ఇప్పుడు రివిజన్ చేసుకుందాం. చూడండి కొన్ని ప్రశ్నలు. సుస్థిరాభివృద్ధి అనేటువంటి భావనను తొలిసారిగా డాష్ లో ఉపయోగించబడినది. సుస్థిరాభివృద్ధి అనేటువంటి భావన ఇక్కడ చూడండి, బ్రెట్లాండ్ కమిషన్, కొకాయక్ తీర్మానం, యునెస్కో తీర్మానం, ప్రపంచ ధరిత్రి సదస్సు 1972. ఎక్కడ మొదటిసారిగా యూజ్ చేసినారంటే కొకాయక్ తీర్మానంలో యూజ్ చేసినారు. తర్వాత పర్యావరణ పరిస్థితులపై
మొదటి సమావేశం ఎక్కడ ఎప్పుడు ఇది జరిగింది? మరి మొదటి సమావేశం పర్యావరణ పరిస్థితులపై ఎక్కడ జరిగిందంటే స్టాక్ హోమ్ 1972లో. ఒకసారి ఆన్సర్ చూస్తే 2కి 3 ఆన్సర్. ఓకేనా, స్టాక్ హోమ్ 1972లో పర్యావరణ పరిస్థితులపై మొదటి సమావేశం అనేటువంటిది జరిగింది. తర్వాత ఇక్కడ రండి, మూడవది. ఈ క్రింది వానిలో సరికానిది గుర్తించండి. ఈ క్రింది వానిలో సరికానిది ఏది? ఒకసారి చూద్దాం డేట్స్. ప్రపంచ అటవీ దినోత్సవం. ప్రపంచ అటవీ దినోత్సవం మార్చ్ 21. ఓకేనా, ఇది కరెక్టే. ఇది ఎలా గుర్తుపెట్టుకున్నాం మనము? అటవీ అనేటువంటి దాంట్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 3 అక్షరాలు ఉన్నాయి. 3 అంటే మార్చ్. ఓకేనా, తర్వాత అటవీ, తర్వాత తోలు బొమ్మలు అని మనం 2 గుర్తుపెట్టుకున్నాం కదా. అటవీ మరియు తోలు బొమ్మలు 2 కూడా ఒకే దినోత్సవం రోజున వస్తాయి కాబట్టి అటవీ అంటే ఫారెస్ట్, తోలు బొమ్మల్లోంచి తోలు, తో అనేటువంటి సౌండ్ నుంచి 2 అని రాసుకున్నాము. ఫారెస్ట్ లో ఎఫ్ ఫర్ ఫస్ట్ అంటే 21, 21 అంటే 21. ఇట్లా మనం అటవీ దినోత్సవం గుర్తుపెట్టుకున్నాం మార్చ్ 21. తర్వాత ప్రపంచ ధరిత్రి దినోత్సవం. ప్రపంచ ధరిత్రి అంటే ఎర్త్ డే. ఎర్త్ డేని ఎలా గుర్తుపెట్టుకున్నాం? తెలుగులో ఎర్త్ అని రాసుకుని ఏ ఫర్ ఏప్రిల్ అని గుర్తుపెట్టుకున్నాం. తర్వాత ఎర్త్ లో రా మరియు తా సౌండ్ ఉంది. రా నుంచి 2 అని రాసుకున్నాం, తా సౌండ్ నుంచి 2 రాసుకున్నాం. 2 ఏప్రిల్ 2 అనేటువంటిది ప్రపంచ ధరిత్రి లేదా అర్త్ డే అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి ఇది కూడా కరెక్టే. తర్వాత ప్రపంచ జనాభా దినోత్సవం. ప్రపంచ జనాభా దినోత్సవం ఇప్పుడు జూలై 11, కానీ ఇక్కడ సెప్టెంబర్ 16 అన్నారు. కాబట్టి ఇది రాంగ్ అన్నమాట. తర్వాత జల సంరక్షణ దినం ఇక్కడ మార్చ్ 23 అని పడింది. యాక్చువల్లీ మార్చ్ 22 అన్నమాట. నీటి దినోత్సవం అంటాం కదా, సో మార్చ్ 22. ఇక్కడ జల సంరక్షణ దినం వచ్చి ప్రింటింగ్ మిస్టేక్, మార్చ్ 23. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి 4లో ఈ 3 కరెక్టే. 3వ ఆన్సర్ రాంగ్ అన్నమాట. సెప్టెంబర్ 16 అనేటువంటిది రాంగ్. ప్రపంచ జనాభా దినోత్సవం వచ్చి జూలై 11. నెక్స్ట్, ఈ క్రింది వారిలో సరైనది గుర్తించండి. చూడండి, కాలుష్య నివారణ చట్టం. కాలుష్య నివారణ, కాలుష్యం అంటేనే పొల్యూషన్, నివారణ నుంచి నా అంటే ఎన్. కాలుష్యంలో పొల్యూషన్ పి అంటే మనకి పిని 9 లా కనిపిస్తుంది కదా అద్దంలో చూస్తే, అట్లా గుర్తుపెట్టుకున్నాము. నివారణ ఎన్ అంటే ఎన్ ని కొద్దిగా రివర్స్ చేస్తే ఇట్లా 2 లా కనిపిస్తుంది. 1992 ఇది కరెక్టే. ఓకేనా, సెకండ్ వన్ చూద్దాం. వన్యప్రాణి సంరక్షణ చట్టం. వన్యప్రాణి అంటే వైల్డ్ లైఫ్. వైల్డ్ లైఫ్ లో లైఫ్ అనేటువంటి పదంలో ఎల్ నుంచి ఎల్ అంటే మనకి 12వ అక్షరం, అట్లా 2 లాస్ట్ నంబర్ వచ్చి 2 అని గుర్తుపెట్టుకున్నాం. 1972 ఇది కూడా కరెక్టే. తర్వాత అటవీ సంరక్షణ చట్టం. అటవీ ఆ అనేటువంటి సౌండ్ లో ఆంట్ అని హిందీ నంబర్ మనం గుర్తుపెట్టుకున్నాం. ఆంట్. సంరక్షణలో సంలో పక్కన 0 ఉంది, ఆ 0 ఇక్కడ పెట్టుకున్నాం. 1980. సో ఇది కూడా కరెక్ట్. అంటే ఈ 3 కూడా కరెక్టే. కాబట్టి ఆన్సర్ 4th వన్ 5 అన్ని సరైనవి. తర్వాత సొసైటీ ఫర్ క్లీన్ ఎన్విరాన్మెంట్. సొసైటీ ఫర్ క్లీన్, క్లీన్ అంటేనే మనకి ముంబై అని గుర్తు రావాలి. క్లీన్ ఎన్విరాన్మెంట్ ఎక్కడుంది కేంద్రం అంటే ముంబై. తర్వాత సుస్థిరాభివృద్ధి ప్రక్రియకు విఘాతం కలిగించేటువంటి ప్రధానమైనటువంటి చర్య. సో మనకి సుస్థిరాభివృద్ధికి ఆటంకం కలిగించేటువంటి చర్యలు ఏవేవి? జనాభా పెరుగుదల, అడవుల నరికివేత, ప్రణాళిక లేని పారిశ్రామికీకరణ. సో ఇవన్నీ కూడా సుస్థిరాభివృద్ధికి విఘాతం అనేటువంటి కలిగిస్తాయి. కాబట్టి ఆన్సర్ 5 అన్ని. తర్వాత జిల్లాలో పబ్లిక్ హియరింగ్ కమిటీకి చైర్మన్ గా ఎవరు ఉంటారు? సో జిల్లాలో పబ్లిక్, జిల్లా అంటేనే మనకి జిల్లా కలెక్టర్. ఓకేనా, సో జిల్లా హియరింగ్ అంటేనే మనకి జిల్లా కలెక్టర్ గుర్తు రావాలి. నెక్స్ట్, 1980లో నియమించినటువంటి తివారీ కమిటీ ఏ అంశం పైన అధ్యయనం చేసింది? తివారీ కమిటీ ఏ అంశం పైన అంటే మనం మాట్లాడుతున్నది పర్యావరణం గురించి కాబట్టి పర్యావరణ పరిరక్షణ అనేటువంటి కాన్సెప్ట్ మీద తివారీ కమిటీ అనేటువంటిది అధ్యయనము చేసింది. ఓకేనా, ఆన్సర్ 8th వన్ ఆన్సర్ 1. ఓకేనా, నెక్స్ట్ ఇంకా కొన్ని బిట్స్ చూద్దాము. పరిసరాల ద్వారా, పరిసరాల గురించి, పరిసరాల కోసమే నేర్చుకునేటువంటి విద్యనే పర్యావరణ విద్య అని చెప్పింది ఎవరంటే ఆర్సి శర్మ. తర్వాత పర్యావరణ పరిరక్షణ ఆశయాలను అమలు పరచడమే పర్యావరణ విద్య అని పేర్కొన్నది ఎవరంటే యునెస్కో. ఓకేనా, సో ఇవన్నీ మనం డిస్కస్ చేయలేదు, అయినా కూడా ఈ బిట్స్ కనీసం ఈ బిట్స్ అన్న గుర్తుపెట్టుకుంటే మనము కనీసం ఈ బిట్స్ రూపంలో అన్న మనం ఒకసారి గుర్తుపెట్టుకుంటే మనకి ఎగ్జామ్ లో గుర్తు రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో పర్యావరణ స్వభావం కానిది పర్యావరణ విద్యలో భాగంగా ఉంటుంది. పర్యావరణ విద్యలో భాగంగా ఉంటుంది, ఇది కరెక్టే. పర్యావరణ భావనను పెంపొందిస్తుంది, ఇది కూడా కరెక్టే. పర్యావరణంను విభేదిస్తుంది, ఇది రాంగ్. పర్యావరణ కారణాలను తెలుపుతుంది, ఇవన్నీ కూడా స్వభావం, పర్యావరణ యొక్క స్వభావం. కానీ థర్డ్ వన్ మనకి ఆన్సర్ వచ్చి థర్డ్ వన్ అంటే ఇది కాదన్నమాట యాక్చువల్లీ. తర్వాత ఈ కృతి వారిలో పర్యావరణం భాగం అయినవి ఏవి?
పర్యావరణంలో మనకి తెలుసు జీవావరణం ఉంటుంది, జలావరణం ఉంటుంది, వాతావరణం ఉంటుంది, శిలావరణం ఉంటుంది. ఓకేనా? సో ఆన్సర్ 5 తర్వాత ఓజోన్ రంధ్రాలు పడడానికి కారణమైనటువంటి వాయువు ఏది అంటే కార్బన్ ఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్. సో జనరల్ గా సిఎఫ్సి అంటే క్లోరోఫ్లోరో కార్బన్స్ అంటాం. క్లోరోఫ్లోరో కార్బన్ ఇవి ప్రధానమైనటువంటి వాయువు. కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఇవి కూడా కారణాలే, కానీ ఎక్కువగా వచ్చి మనకి సిఎఫ్సి వల్ల ఓజోన్ అనేటువంటి పొర మనకి నశించిపోయి రంధ్రాలు పడడము మొదలైనాయి అన్నమాట. ఓకేనా? రైట్. ఇక్కడ మీకు లెటర్స్ అనేటువంటిది కొద్దిగా చిన్నగా కనిపిస్తే మీరు ఇట్లా వీడియోని 2 వేళ్లతో ఇట్లా జూమ్ చేస్తే మనకి జూమింగ్ అయ్యి పెద్దగా కూడా కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ 11th వన్ చూడండి. 1972లో స్టాక్ హోమ్ నగరం జరిగినటువంటి పర్యావరణ పరిరక్షణ సమావేశానికి హాజరైనటువంటి భారత ప్రధాని ఎవరంటే ఇందిరాగాంధీ. 1972లో మనకి భారత ప్రధాని ఎవరంటే ఇందిరాగాంధీ. తర్వాత పర్యావరణం కోసం 1980లో భారత ప్రభుత్వం నియమించినటువంటి కమిషన్. 1980 అంటేనే మనకి తివారీ కమిషన్ గుర్తు రావాలి. తర్వాత ప్రస్తుతం భారతదేశంలో పర్యావరణాన్ని ఏ శాఖ రక్షిస్తుంది? భారతదేశంలో పర్యావరణాన్ని ఏ శాఖ రక్షిస్తుంది అంటే అడవుల శాఖ. తర్వాత జల కాలుష్య నివారణ చట్టంను ఎప్పుడు రూపొందించారు? జలం అంటేనే నీటి కాలుష్య. నీటిలో నా అనేటువంటి సౌండ్, నా నుంచి మనము 4 అని లాస్ట్ నంబర్ గుర్తుపెట్టుకున్నాం కాబట్టి 1974. తర్వాత వాయు కాలుష్య నియంత్రణ చట్టంను భారత ప్రభుత్వం ఎప్పుడు రూపొందించింది? వాయు కాలుష్య అంటే మనం ఎయిర్ అనేటువంటి పదం తీసుకుందాం. వాయును ఇంగ్లీష్ లో ఎయిర్ అంటాం. ఇంగ్లీష్ లో ఎయిర్ నుంచి 8 అని రాసుకోవచ్చు, అదేవిధంగా ఏక్ అని కూడా రాసుకోవచ్చు. ఎయిర్ నుంచి ఏక్ అంటే 81 అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? ప్రపంచ పర్యావరణ దినోత్సవం వచ్చి June 5th. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఓజోన్ పొర దినోత్సవంగా ఏ రోజున జరుపుకుంటాం? ఓజోన్ పొర అంటేనే మనకి ఏం గుర్తు రావాలా చూడండి, September 16. పొర అంటేనే మనకు ప్రొటెక్ట్ చేస్తుంది. ఓజోన్ అంటేనే ఇది మనకు ఒక షీల్డ్ లాగా పనిచేస్తుంది. షీల్డ్ అంటే ఎస్ నుంచి సెప్టెంబర్ అని గుర్తుపెట్టుకున్నాము. తర్వాత ఇది ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి పి వచ్చి ఎన్నవ అక్షరం ఇంగ్లీష్ లో అంటే 16వ అక్షరం. అట్లా September 16 అని మనము ఓజోన్ పొర దినోత్సవాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఓజోన్ రంధ్రాలు పడడానికి కారణమైనటువంటి వాయువులు ఏదంటే ముఖ్యమైనటువంటిది సిఎఫ్సి అన్నమాట, క్లోరోఫ్లోరో కార్బన్. తర్వాత గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేటువంటిది ఏ రకమైనటువంటి కాలుష్యంగా పేర్కొంటారు? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల ఏమవుతుందంటే మనకి భూమి అనేటువంటిది, భూమండలం అనేటువంటిది వేడి ఎక్కుతుంది కాబట్టి ఇది ఉష్ణ కాలుష్యం కిందకి వస్తుంది అన్నమాట, ఉష్ణ కాలుష్యం. తర్వాత భూమి మీద ఉష్ణోగ్రతలు నిరంతరం పెరగడాన్ని ఏమంటాము అంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం. తర్వాత పర్యావరణానికి పాటుపడే సంస్థలపై విద్యార్థి ధనాత్మక దృక్పథం కలిగి ఉన్న అతనిలో పెంపొందించాల్సినటువంటి బోధన లక్ష్యం ఏమిటంటే వైఖరి. ఓకేనా? సుస్థిరాభివృద్ధి అనేటువంటి పదాన్ని తొలిసారిగా ఎప్పుడు వాడారు అంటే 1970లో. తర్వాత ఈ క్రింది వారిలో సుస్థిరాభివృద్ధి ప్రధాన లక్ష్యం ఏమిటంటే వనరులను కాపాడడము. ఓకేనా? సో ఇవన్నీ మీరు కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే మనకి గుర్తుంటాయి అన్నమాట. తర్వాత ఓజోన్ పొర దినోత్సవంగా ఏ రోజున జరుపుకుంటాం అంటే September 16. పర్యావరణ పరిరక్షణ కోసం హరిత ట్రిబ్యునల్స్ ను ఏర్పాటు చేసినటువంటి దేశం ఏదంటే భారతదేశము. తర్వాత సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంది? సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అహ్మదాబాద్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? పర్యావరణ పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు ఆదేశం మేరకు పాఠశాలలో ఏర్పాటైనవి ఏమిటంటే నేషనల్ గ్రీన్ కోర్సులు అన్నమాట, నేషనల్ గ్రీన్ కోర్సులు. తర్వాత నేషనల్ గ్రీన్ కోర్స్ NGC లో భాగంగా పాఠశాలలో ఈ క్రింది చర్యలు తీసుకుంటారు. మరి ఏం చేస్తారంటే అందులో పర్యావరణ క్లబ్ల ఏర్పాటు, పర్యావరణ పరిరక్షణ సమావేశాల నిర్వహణ, పర్యావరణంపై సెమినార్లు అనేటువంటిది చేయడం జరుగుతుంది. కాబట్టి 5 ఆన్సర్ వచ్చి 5. నెక్స్ట్ పాఠశాల స్థాయిలో పర్యావరణాన్ని ఏ ఉపగమంలో బోధిస్తున్నారు అంటే సహసంబంధ ఉపగమంలో బోధిస్తున్నారు. తర్వాత వ్యాస నైపుణ్యం పెంపొందించాలి అనుకున్న తెలుగు ఉపాధ్యాయుడు పర్యావరణ పరిరక్షణపై వ్యాసం రాయించిన ఆ ఉపాధ్యాయుడు అవలంబించినటువంటి బోధన ఉపగమం ఏమంటే సహసంబంధము. అడవుల పాఠం బోధిస్తున్నప్పుడు సాంఘిక ఉపాధ్యాయుడు అడవులు తగ్గడం వల్ల పర్యావరణ హాని కలుగుతుందని తెలియజేసిన ఉపాధ్యాయుని బోధన ఉపగమం ఏమిటంటే సహసంబంధము. తర్వాత పాఠశాల సమయంలో పర్యావరణానికి కాలక్రమ పట్టికలో పీరియడ్ కేటాయించి పర్యావరణం బోధించిన ఆ ఉపగమం ఏమిటంటే
ప్రత్యేకమైనటువంటి ఉపగమము. భారతదేశంలో ఏ దశ విద్యలో పర్యావరణ ప్రత్యేక ఉపగమంగా బోధిస్తున్నారంటే విశ్వవిద్యాలయ దశలో. భారతదేశం ప్రముఖ పర్యావరణ కార్యకర్త ఎవరు అంటే సుందర్లాల్ బహుగుణ. ఇవన్నీ మనం డిస్కస్ చేయలేదు, అయినా ఒకసారి మనం ఈ బిట్స్ చూస్తే మనం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయొచ్చు. తర్వాత ఈ క్రింది వానిలో పర్యావరణ విద్య ఆవశ్యకత కానిది చూడండి. ఓజోన్ పొరకు రంధ్రాలు, కాలుష్యము, జనాభా విస్ఫోటనము, అడవులు పెరగడం. అడవులు నరకడం అనేటువంటిది జరుగుతున్నది, కానీ ఇక్కడ అడవులు పెరగడం అనేటువంటిది ఇచ్చినాడు, కాబట్టి దీని ఆవశ్యకత అనేటువంటిది కానిది వచ్చి అడవులు పెరగడం. నెక్స్ట్, విద్యార్థి ఓజోన్ పొర రంధ్రాలకు కారణాలు తెలుసుకోవడం అనేటువంటిది ఏమవుతుందంటే అవగాహన కిందకి వస్తుంది. తర్వాత సుస్థిరాభివృద్ధి అనేటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా నిర్వచించింది ఎవరంటే బట్లాండ్ కమిషన్. తర్వాత సుస్థిరాభివృద్ధి ప్రకారం సరికానిది వచ్చి పరిమితంగా వనరులను ఉపయోగించడం కరెక్టే. ముందు తరాలకు వనరులను మిగిల్చకపోవడం అనేటువంటిది రాంగ్. సరికానిది వచ్చి ఇదేమాట. తగిన ప్రమాణాలతో అభివృద్ధి చెందడం కరెక్టే. వనరులను పరిరక్షించడం కరెక్ట్, కానీ ముందు తరాలకు వనరులను మిగిల్చకపోవడం అనేటువంటిది రాంగ్. తర్వాత పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని ఎప్పుడు చేశారు? పర్యావరణ పరిరక్షణ అంటే ప్రొటెక్షన్, ఓకేనా, ప్రొటెక్షన్. పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని ఎప్పుడు చేశారు? మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే పర్యావరణ పరిరక్షణ అంటేనే పర్యావరణ దినోత్సవం జూన్ 5 అనేటువంటిది గుర్తు రావాలి. జూన్ అంటే అది ఎన్నవ నెల, 6వ నెల, అట్లా లాస్ట్ డిజిట్ 6 అని గుర్తుపెట్టుకున్నాం, అంటే 1986. తర్వాత వన్య ప్రాణుల సంరక్షణ చట్టాన్ని ఎప్పుడు చేశారు? వన్య ప్రాణులు వైల్డ్ లైఫ్ గుర్తు రావాలా. లైఫ్ అంటేనే ఎల్ ఫర్ ఎల్ అంటే మనకి నంబరింగ్ 12 అంటే లాస్ట్ డిజిట్ 2, 1972 అని గుర్తుపెట్టుకోవచ్చు. ఒక ఉపాధ్యాయుని పర్యావరణ పరిరక్షణలో విధి కానిది బడి తోటను పెంచడం, ఇది ఒక విధి. పర్యావరణ సమావేశాలకు హాజరు కావడం, ఇది కూడా విధినే. తర్వాత పర్యావరణాన్ని బోధించకపోవడం, ఇది రాంగ్. పర్యావరణ విజ్ఞాన యాత్రలు చేయడం, ఇది విధి. కాబట్టి ఆన్సర్ వచ్చి 3. పర్యావరణాన్ని బోధించకపోవడం అనేటువంటిది విధి కాదు. తర్వాత సుస్థిరాభివృద్ధి యొక్క లక్ష్యం ఇక్కడ ఉంది, 40 క్వశ్చన్. తర్వాత చూద్దాం. ఫస్ట్ 28 చూద్దాం. పాఠశాల విద్యార్థులలో మొక్కలు పెంపొందించడం కోసం మొక్కే దిక్కు అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి జిల్లా ఏది అంటే నల్లగొండ. పర్యావరణం అంటే ఏమిటి అనగా చుట్టూ ఉండే అని విద్యార్థి పేర్కొన్న అతనిలో నెరవేరినటువంటి లక్ష్యం ఏంటంటే జ్ఞానము. ఎన్విరాన్మెంట్ అనేటువంటిది ఏ భాషా పదం అంటే ఆంగ్ల భాషా పదం. ఎన్విరాన్మెంట్ అనేది ఏ భాషా పదం? ఎన్విరాన్మెంట్ అది పూర్తిగా ఉంది, ఇది ఆంగ్ల పదం, కానీ ఎన్విరాన్ అంటే ఫ్రెంచ్ పదం, ఓకేనా. సో ప్రస్తుతానికి ఆన్సర్ 4. ఎన్విరానర్ అనగా చుట్టూ ఉండే, ఓకేనా, చుట్టుకొని ఉండే అని కూడా మీనింగ్ వస్తుంది. ప్రస్తుతానికి చుట్టూ ఉండే. ఏ సమావేశం పర్యావరణ స్వభావాన్ని సూచించింది? ఏ సమావేశం అంటే బెల్ గ్రేడ్ అనేటువంటి సమావేశం పర్యావరణ స్వభావాన్ని సూచించింది. లాస్ట్ బిట్, సుస్థిరాభివృద్ధి యొక్క లక్ష్యం వనరులను పరిరక్షించడము, వనరులను వినియోగించకపోవడము, వనరుల అభిలషణీయమైన వినియోగము, అన్ని వనరుల సమీకరణ, ఇవన్నీ కాదు, కానీ ఫస్ట్ వన్ వనరులను పరిరక్షించడం అనేటువంటిది సుస్థిరాభివృద్ధి యొక్క ముఖ్య లక్ష్యము. సో ఈ విధంగా మనం కొన్ని బిట్స్ అనేటువంటివి రివిజన్ చేసుకోవచ్చు. సో ఇవి 1-2 సార్లు మీరు చూస్తే మనకు కొద్దిగా ఎక్కువ కాలం గుర్తు ఉండడానికి ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. మరి ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ని నేను ఇదే వీడియోలో డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, అక్కడ నుంచి కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఓకేనా. మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనేటువంటి బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసినటువంటి ఏ వీడియో అయినా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.